ఫ్రెండ్స్ మీరు గ్రాస్ మైనింగ్ అయితే చేస్తున్నారు కదా, అదైతే ఈమెయిల్ అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎప్హెచ్ 5 ఎర్నింగ్స్లో ఉంది, ఎప్హెచ్ 5లో. సో ఏంటంటే మీరు కనుక యాప్ ఓపెన్ చేసినట్లయితే మైసెస్ బ్రౌజర్లో మనం ఓపెన్ చేస్తాం కదా, చేసినప్పుడు అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. సో డౌన్లో ఈ మన సింబల్ కనపడుతుంది కదా మనిషిలాగా, అక్కడ కనుక ప్రొఫైల్ సింబల్లో కనుక అది ప్రొఫైల్ సింబల్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకైతే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే పైన మనకు ఒక వచ్చారు కదా, నాట్ వెరిఫైడ్ అని చెప్పని అయితే కనబడుతుంది కదా. మీరైతే అంటే మనం ఈమెయిల్ యూజర్ నేమ్ అయితే కనబడుతుంది, ఇదే డిపి క్రిప్టోస్ అని చెప్పి తర్వాత ఈమెయిల్ అని ఉంది. కాకపోతే ఈమెయిల్ వెరిఫై చేసుకోలేదని చెప్పని ఇప్పుడైతే చేసుకోమంటున్నారు. సో మీరైతే అక్కడ నాట్ వెరిఫైడ్ అనే దాని మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మీకైతే నెక్స్ట్ అయితే ఇలా వస్తుందన్నమాట. వెరిఫై ఈమెయిల్ విత్ ద లింక్ విల్ బి సెండ్ టు, మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి అనమాట. సో లింక్ ఆల్రెడీ సెండ్ చేసేసారు. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి సెండ్ వెరిఫికేషన్ లింక్ అని అయితే వస్తుంది కదా, కింద కనుక మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లో ఈమెయిల్ అయితే వచ్చేసిందని చెప్పి పంపించాము. ఒకవేళ ఇన్బాక్స్లో కనుక లేకపోతే జంక్లో కానీ స్పామ్లో కానీ చూసుకోండి అని అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి 3 minutes టైం అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సో నాకు మెయిల్ అయితే ఓపెన్ అయిపోయింది, మెయిల్ అయితే వచ్చేసేసింది. వచ్చిన తర్వాత నేను ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అని చెప్పి అయితే కనబడుతుంది కదా, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అన్న దగ్గర అయితే ప్రెస్ చేశాను. ప్రెస్ చేసినట్లయితే ఇది ఇలా ఓపెన్ అయిందనమాట. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పి వచ్చింది. వెరిఫైడ్ వచ్చిన తర్వాత రిటర్న్ టు డాష్ బోర్డ్ అనమాట. రిటర్న్ డాష్ బోర్డ్ అని కనుక ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెనకైతే ఇట్లయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనం టెలిగ్రామ్ బాట్ మైనింగ్లో ట్యాప్ స్వాప్ అయితే చేస్తున్నాం కదా. ట్యాప్ స్వాప్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ నేను ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే సో వీడియోలో కూడా కవర్ చేస్తాను అనమాట. వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ యూ. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చామని చెప్పని అంటున్నారు. వీళ్ళు వచ్చేసి పూల్ లాంచింగ్, వీళ్ళు మైనింగ్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిద్ది అని చెప్పని అయితే అనుకున్నాము. సో అదైతే కాదు, పోస్ట్పోన్డ్ జూలై 1వ తారీఖు వరకు వెయిట్ చేయమంటున్నారు అనమాట. జూలై 1 అంటే ఇంకొక నెల అయితే పొడిగించారనమాట. సో మీరు కనుక ఎవరైనా మైనింగ్ చేసుకోవాలి అనగనకంటే మీరైతే మైనింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. అంటే ఒక నెల ఉంది కదా, ఒక నెలన్నా ఖచ్చితంగా అయితే మైనింగ్ చేయండి, ఎంతో కొంత అయితే వస్తుంది. సో నాటకైన తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ట్యాప్ స్వాపే కాబట్టి ట్యాప్ స్వాప్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. సో వీళ్ళు డిలే చేయడానికి రీజన్ ఏంటి అంటే, ద మెయిన్ రీజన్ ఫర్ ది డిలే ఈజ్ వీ హ్యావ్ అన్కవర్డ్ మెనీ బాట్స్ దట్ అండ్ అన్రియలిస్టిక్ అమౌంట్ షేర్స్. అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని బాట్స్ అన్రియలిస్టిక్ అంటే ఒరిజినల్గా కాకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్స్ వాడి కొన్ని వాడారు అని చెప్పి తెలిసింది. అవి మనం డిలీట్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాము. అందువల్ల 1 month లేట్ చేసాము అని అయితే చెప్తున్నారు. సో అటువంటి వాటిని అన్నింటినీ వీళ్ళైతే డిలీట్ చేసేస్తామని అయితే చెప్తున్నారు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా, కొంతమంది బాట్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి. అంటే మనం ఓపెన్ చేసినప్పుడు మైనింగ్ అయితే రావట్లేదు, వాళ్ళకి బ్లాక్ అయిపోయినాయి. తర్వాత రీజన్ ఏంటి అంటే, యూ హ్యావ్ యూజ్డ్ ఆటో క్లిక్కర్ అండ్ మల్టిపుల్ అకౌంట్స్ ఆన్ మొబైల్ ఫోన్. అంటే ఒకే మొబైల్ ఫోన్లో 2-3 అకౌంట్స్ చేయడం కానీ, తర్వాత ఆటో క్లిక్కర్ యూజ్ చేయడం కానీ చేశారని చెప్తున్నారనమాట. దిస్ వాజ్ వాట్ సిస్టమ్ కాట్ వీఆర్ క్లోజింగ్ యువర్ అకౌంట్. అందువలన మీ ఈ సిస్టంలోంచి మీ అకౌంట్ని క్లోజ్ చేయడం జరిగింది అని అయితే చెప్తున్నారు. సో మీరు అంటే ఆటో క్లిక్కర్ కనుక లేదా ఆటో క్లిక్కర్తో మైనింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదా డబల్ అకౌంట్స్ డ్యూయల్ అకౌంట్లో మైనింగ్ చేసిన వాళ్ళు కానీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకోండి మీ లైవ్లో ఉన్నాయో లేదో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎథెన్ మైనింగ్లో లైన్ టోకెన్ క్లైమింగ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ క్లైమ్ లింక్ అని చెప్తుంది కదా, ఈ లింక్ అని క్లిక్ చేసి ఒకసారి అయితే చూద్దాం ఇంకెంత టైం ఉందో ఏంటని చెప్తాను. ఇది వీళ్ళైతే లైన్ టోకెన్కి క్లైమింగ్కి కాంటాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇక్కడైతే దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం అయితే ఇచ్చారనమాట. ఎథెన్ ఫౌండేషను, తర్వాత ఎథెన్ యాప్, తర్వాత ఎథెన్ గేమింగ్, అంటే ఒక్కొక్క వీఆర్ కమిటెడ్ టు అంటే ఏంటి వీళ్ళ ప్రోగ్రామ్ అనే దాని గురించి అయితే మొత్తం డేటా అయితే ఇచ్చారు. తర్వాత గేమింగ్, తర్వాత P2P ట్రేడింగ్ ఎక్స్చేంజ్, తర్వాత లాంచ్ ప్యాడ్, తర్వాత ఈకామర్స్ ప్లాట్ఫామ్, తర్వాత ఎథెన్ డెక్స్ అంటే మనకు తెలుసు కదా, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, తర్వాత ఎథెన్ వాలెట్, ఎథెన్ బ్రిడ్జ్ అంటే వేరే కాయిన్స్ని అంటే ప్రపంచంలో ఏ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి మైగ్రేషన్ చేసుకునే విధానాన్ని బ్రిడ్జ్ సిస్టమ్ అంటారు. ఆ బ్రిడ్జ్ సిస్టమ్ గురించి మనం ఇంతవరకు చేయలేదు, వీలైతే తర్వాత అయితే చేద్దాము.
సో ఇదనమాట లైన్ ఆల్ఫా దీనికైతే టోకెన్స్ ఇన్ని సప్లై అని చెప్పని అయితే చెప్తున్నారు. టిక్కర్ వచ్చేసి లైన్, నో ట్యాక్స్, నో ఓనర్, నో బర్న్, జస్ట్ లైన్ అని చెప్పని అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా 2 hours 14 minutes 32 seconds అయితే ఉంది ఇప్పటికైతే. సో ఇది వచ్చేసి దీనికంతా మొబైల్ యాప్ కానీ అవన్నీ కూడా ఇచ్చేసారనమాట. సో మళ్ళీ మనం అయితే బ్యాక్ వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఇథీరియం మీద కాబట్టి యూనిస్వాప్ ఎక్స్చేంజ్ లింక్ ఇది. సో తర్వాత ఇది వచ్చేసి కాంటాక్ట్ అడ్రస్ అనమాట. కాంటాక్ట్ అడ్రస్ అయితే కాపీ చేసుకున్నాను. సో తర్వాత ఇంకెవరైనా కనుక మైనింగ్ కనుక చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. ఎందుకంటే మైనింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది మంచి రేట్ వచ్చి మంచి హైక్ ఉన్న కాయిన్ కాబట్టి మీరైతే మైనింగ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చారు కదా, కాంటాక్ట్ అడ్రస్ మీరు మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వాలెట్లో కానీ యాడ్ చేసుకునే విధానం కనుక మీకు కనుక వస్తే ఓకే, రాకపోతే కనుక ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి ఇథీరియం ఇథీరియం మీద అయితే లిస్ట్ అవుతుందన్నమాట. సో ఇథీరియం మీద లిస్ట్ అవుతుంది కాబట్టి యూనిస్వాప్లో లిస్టింగ్ అవుతుంది. సో యూనిస్వాప్లో లిస్టింగ్ అవుతుంది ఇథీరియం మీద కాబట్టి దీనికైతే మనం ఇథీరియం మీద లాంచ్ మన టోకెన్లు క్లెయిమ్ చేసుకోవడానికి మనకి కొంత కాయిన్ అయితే కావాలన్నమాట ఇథీరియంకి సంబంధించి. సో ఇది ఎట్లా ఏంటి అనేది అయితే ఇంకా రాలేదు కాబట్టి దాన్ని బట్టి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి డౌన్లో లాస్ట్లో కింద చూసారు కదా, బై ఈటీహెచ్ కింద ఇంపోర్ట్ టోకెన్ అని ఉంది కదా. ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాటిల్లో అన్నిటికీ నేను మీకు చెప్పాను. సో ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట. పైన సెర్చ్ కస్టమ్ టోకెన్ ఉంది కదా, కస్టమ్ టోకెన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత టోకెన్ కాంటాక్ట్ అడ్రస్ ఇందాక మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో అది ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే సో అదైతే రీడ్ చేసిందన్నమాట. రీడ్ చేసి నెక్స్ట్ అని వచ్చింది. తర్వాత ఇక్కడే చూసారు కదా, లైన్ 9 decimal అని చెప్పి ఇచ్చింది. నెక్స్ట్ అని కనుక ప్రెస్ చేసినట్లయితే కింగ్ ఆఫ్ మీమ్ టోకెన్ లైన్ అని చెప్పని వచ్చిందనమాట. సో ఇంపోర్ట్ అయితే చేసేద్దాం. సో ఇంపోర్ట్ అయితే చేసేస్తే చూసారు కదా, ఇంపోర్టెడ్ టోకెన్ కింగ్ ఆఫ్ మీమ్ లైన్ టోకెన్ అని అయితే వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి దీనికి. తర్వాత మన సబ్స్క్రైబర్లు చాలామంది కూడా మన ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా చేయాలి అని చెప్పని అడిగారు. ట్రస్ట్ వ్యాలెట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్, చాలా ఈజీ అనమాట. ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో పైన హోమ్ అని ఉంది కదా, లెఫ్ట్లో సెట్టింగ్స్ బటన్, రైట్లో చిన్న రింగ్స్ లాగా ఉన్నాయి కదా, సర్కిల్స్ లాగా. ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే మేనేజ్ క్రిప్టో అని వచ్చింది కదా, పక్కన ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే కనుక మీకైతే ఇలా వస్తుంది. సో బై డిఫాల్ట్గా ఇథీరియం ఉంటుంది కాబట్టి, సో ఇందాక మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడైతే చూసారు కదా, కింగ్ ఆఫ్ మీమ్ లైన్ టోకెన్స్ అని వచ్చింది. ఇంపోర్ట్ అని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే సో మెటామాస్క్ ఏంటంటే స్లోగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ట్రస్ట్ వాలెట్ కదా, ట్రస్ట్ వాలెట్లో కొంచెం స్పీడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒకసారి ఇది వచ్చేసి లైవ్లో మనకి ఎంతెంత కాయిన్స్ ఎంతెంత ఉన్నాయి అని, యాసెట్ ఎంత ఉన్నాయి అనేది అనమాట. సో ఇది వచ్చేసి లాస్ట్లో చూసారు కదా, ఇథీరియం లైన్ టోకెన్ అని చెప్పానని ఇదనమాట ఇథీరియంది. సో లైన్ టోకెన్ వచ్చేసి సో ఇలా యాడ్ చేసుకోవడం అనమాట. ఫ్రెండ్స్, ఈ ఓవర్ ప్రోటోకాల్ మైనింగ్ ఉంది కదా, అందులో ఓవర్ వ్యాలెట్లో ఈరోజు డైలీ అంటే ప్రతిరోజు మనకి 10 కాయిన్స్ టోకెన్స్ టెస్ట్నెట్లు అయితే వస్తాయి కదా, అవి అయితే ఈరోజు రావు. ఈరోజు నుంచి ఇంకా అయిపోయినాయి. ఇక్కడైతే చూసారు కదా, ఈ ఓవర్ టోకెన్ దీనిపైనే ప్రతిరోజు వచ్చేది, అవైతే ఈ రోజు నుంచి రావు. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మైండ్నెట్ అయితే వస్తుంది, డైలీ గ్రాండ్ నో క్లోజ్డ్ అని చెప్పానండి. పైన చూపించారు కదా, మైండ్నెట్ ఈజ్ కమింగ్, డైలీ గ్రాంట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పని వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మన ఓకేఎక్స్ కానీ తర్వాత ఓవర్ వ్యాలెట్ కానీ ప్రతిరోజు మనం ఎర్న్ చేసుకుంటాం కదా టోకెన్స్ వచ్చేసి ఆ ఓకేఎక్స్ వ్యాలెట్లో, అవి కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోతాయి. ఈ రోజు నుంచి అయితే రావన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే చూశారు కదా, 37 మంది నాకైతే రిఫర్లు ఉన్నారు. సైబర్ డిటెక్షన్ వచ్చేసి 12 మందికి అయింది. సో ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఏంటనేది ఒకవేళ మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా, లేదంటే టెలిగ్రామ్లో నాకు పర్సనల్ మెసేజ్ చేసినా నేనైతే ఏమైనా సజెషన్ చేస్తాను. లేకపోతే దానికి ఎటువంటి ప్రాబ్లం రెక్టిఫై అయ్యేదానికి మనం ఏం కావాలో ట్రై చేద్దాము. ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత ఆఖరిలో మనం వాటిని రిసీవ్ చేసుకునే టైంలో ఇలా ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే జూన్ 10వ తారీఖు వీళ్ళైతే మైనెట్ లాంచ్ చేస్తాము, టోకెన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పని అన్నారు కాబట్టి, సో మనం ఇంకొక 10 రోజులు అయితే ఖచ్చితంగా అయితే వెయిట్ చేద్దాము. తర్వాత ఇది వచ్చేసి
ఈ సైబర్ డిటెక్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మన సిస్టమ్ అయితే అయిపోతుందని చెప్పని అన్నారు. తర్వాత జూన్లో కొత్త సిస్టమ్ అయితే ఏదో స్టార్ట్ చేస్తామని చెప్పని అన్నారు. అది వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది వచ్చిన తర్వాత నేనైతే కొత్త వీడియో అయితే చేస్తాను.